అతల్య బైబిల్‌లో అత్యంత క్రూరమైన రాణి. అతల్య బైబిల్‌లోని దుష్టమైన మరియు శక్తివంతమైన రాణుల్లో ఒకరు. ఆమె యూదా రాజ్యాన్ని పాలించిన ఏకైక స్త్రీ. ఆమె కథ రెండవ రాజుల గ్రంథం, అదేవిధంగా రెండవ దినవృత్తాంతాల్లో మనం గమనించవచ్చు. ఆమె దావీదు వంశాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అతల్య ఇజ్రాయెల్ రాజు అహాబు మరియు యెజెబెలు కుమార్తె. యూదా రాజైన యెహోరామును వివాహం చేసుకుంది. తద్వారా ఇజ్రాయేలీలు మరియు యూదా మధ్య రాజకీయ కూటమి ఏర్పడింది. ఆమె కుమారుడు అహజ్యా యూదా రాజుగా ఉన్నాడు. కానీ కేవలం 1 సంవత్సరం మాత్రమే పాలించగలిగాడు. ఎందుకంటే యేహూ చేతిలో హత్య చేయబడ్డాడు. అహజ్యా మరణించిన తర్వాత అతల్య రాజ్యాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంది. దావీదు వంశాన్ని పూర్తిగా అంతమొందించేందుకు రాజకుటుంబంలోని వారందరినీ చంపించడానికి ఆదేశించింది. అయితే అహజ్యా కుమారుడు యోవాషును అతని సోదరి యెహోషెబ రహస్యంగా రక్షించింది. యోవాషు 6 సంవత్సరములు దేవాలయంలో దాచిపెట్టబడ్డాడు. అక్కడ యెహోయాదా ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. 7 ఏళ్ల తర్వాత యెహోయాదా ప్రధాన యాజకుడు యూదా ప్రజలను సమీకరించాడు. ఆయన యోవాషును నిజమైన రాజుగా ప్రకటించి ప్రజలను దేవుని వైపు తిరిగి తిప్పాడు. అతల్య ఈ తంతును చూసి ద్రోహం ద్రోహం అని కేకలు వేసింది. అయినప్పటికీ ఆమెను అక్రమంగా పట్టుకొని దేవాలయం వెలుపల ఉరితీయించారు. ఆమె మరణం తర్వాత బయలు దేవాలయాన్ని ధ్వంసం చేసి యూదా తిరిగి యెహోవాను ఆరాధించసాగింది. దేవుని ఆలోచనలను ఎవరూ అడ్డుకోలేరు. అతల్య ప్రయత్నించినా దావీదు వంశం నశించలేదు. ధర్మబద్ధమైన నాయకత్వం దేశాన్ని మారుస్తుంది. యెహోయాదా ధైర్యంగా నిలిచి యూదాను దేవుని వైపు తిప్పాడు. దుష్టులు ఎప్పటికీ నిలదొక్కుకోలేరు. అతల్య క్రూర పాలన చివరకు ఆమె మరణంతో ముగిసింది. శాశ్వతంగా రాజ్యభారం ఎవరికీ ఉండదు కానీ దేవుని యాజమాన్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.